ఏది ఓ వాకిట్లోనే కూర్చొని ఉంది దెయ్యం. ఫేస్ చూస్తే దేనికో అలిగి కూర్చోనట్లు ఉంది. ఖచ్చితంగా షాపింగ్ కి అంటుంది. దీని కంట్లో పడకుండా సైలెంట్ వెళ్ళిపోవడం. దొరికేశారా? ఏంటమ్మాయి ఏం అలా అలిగి కూర్చోండో, ఏమైంది దేనికి? అంటే నేను అలిగి కూర్చోండేది కూడా నేనే చెప్పుకోవాలా? ఏం మీకు తెలీదా? ఏమండి, ఈ రోజు ఊళ్ళో ముగ్గులు పోటీలు జరుగుతున్నాయండి. అందులో కానీ గెలిస్తే ఫస్ట్ ప్రైజ్ 5,000 అంట. అయితే ఏం చేయమంటావే? అందరు ఆడోళ్ళు వెళ్తున్నారండి, మరి నేను? నువ్వు ముగ్గు కూడా వేస్తావా? పోనీలే, ఇది ముగ్గులు పోటీకి వెళ్తే కొద్దిసేపు అయినా ప్రశాంతంగా ఉండొచ్చు. నువ్వు ఎలాగైనా సరే ఫస్ట్ ప్రైజ్ తీసుకుని రావాలా, ఓకేనా? 2 hours later. ముగ్గుల పోటీకి వెళ్ళావా? వెళ్ళానండి. ముగ్గు వేసావా? వేసానండి. మరి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? రాలేదండి. ఓ, నీ సెకండ్ ప్రైజ్ అయినా వచ్చిందా? లేదండి. కనీసం థర్డ్ ప్రైజ్ అయినా ఇచ్చారా? లాస్ట్ ప్రైజ్ వచ్చిందండి. లాస్ట్ ప్రైజా? ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ నాకే అంటివి కదే, మరి ఎందుకు రాలేదు? ఏమోనండి, సంక్రాంతి ముగ్గేసినా కూడా ఫస్ట్ ప్రైజ్ అయితే నాకు ఇవ్వలేదండి. ఏంటి సంక్రాంతి ముగ్గేసావా? సంక్రాంతి ముగ్గేస్తే కనీసం 6th, 7th ప్రైజ్ అయినా రావాలా? లాస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఏదో తేడాగా ఉంది. సరే, ఏది నువ్వు వేసిన సంక్రాంతి ముగ్గుని ఒక పేపర్ మీద వేసి తీసుకోరా. 2 నిమిషాలు వేచి చూపిస్తానండి. అయ్యిందా? అయిపోయిందండి, రెడీ. ఇదిగోండి ముగ్గుల పోటీలో నేను వేసిన సంక్రాంతి ముగ్గు. ఇదేనా నువ్వు వేసిన సంక్రాంతి ముగ్గు? అవునండి. ఎలా ఉంది? నేను కూడా నీతో పాటు కూర్చుంటే కనీసం నీ ముగ్గుకి సెకండ్ ప్రైజ్ అయినా ఇప్పించేవారా? ఆ లాస్ట్ ప్రైజ్ కూడా రాకుండా చేసావు. వాళ్ళకే కదండి, మీకు కూడా నా ముగ్గు విలువ తెలీదండి.